హాయ్ అండి అందరికీ. మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. నేను చుట్టాలు వెళ్ళినప్పుడు పైనాపిల్ కోసం వెళ్ళిన వీడియో. దీన్ని చివరి దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే అందించండి ఫ్రెండ్స్. ఈ ముందరే అనస తోట ఉందని పంపిస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే వెతుక్కుంటూ వెళ్తున్నాం. అనస తోటకి వెళ్ళాక అనస పండ్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏదో మొక్కలు వేసారు. మనకైతే తెలీదు, మనది ఈ ఊరు కాదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అనస తోటకైతే వచ్చేసాం. చూడండి ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, పిలకలు అయితే బాగా ఎక్కువగా పట్టింది. భలేగున్నాయి. మళ్ళీ ఈ మొక్కలన్నీ కొత్తగా మళ్ళీ కూడవచ్చు. వీటిని మనం మళ్ళీ నాటుకోవచ్చు అండి. మళ్ళీ నాటుకోవచ్చు ఈ పిలకల్ని. చూడండి ఫ్రెండ్స్, కొత్త తోట కనుక చాలా ఎక్కువగా పిలకలు కూడా వచ్చాయి. మనకు అనస పండు కూడా కొద్దిగా పెద్దది వచ్చింది. చూడండి, కొత్త తోట కనుక. ఓకే, అలా నరికేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటండి పండిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదొకటి మనకి ఈ రకంగా పండిపోయి ఉంటాయి అన్నమాట. వీటిని సేకరించాలి. ఇదో ఫ్రెండ్స్ చూడండి, చూడు పిలికలు ఎంత బాగా వచ్చాయో. మన కొత్త తోటలో అయితే ఇలాగే పెద్ద పెద్ద కాయలు వస్తాయండి. మన తోట అంతా కొద్దిగా ముసలవుతూ చిన్న కాయలు అవుతాయి. అదనమాట, మనం అలా తీసుకోవాలి. ఇలాగ పిలికలు తీసి ఒక చోటన పెట్టేశారు ఫ్రెండ్స్. చూడండి, వీటిని మళ్ళా కొత్త తోటలో ఈ పిలికల్ని నాటుకోవచ్చు. మేమైతే 3 సేకరించున్నాం ప్రజెంట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, పిలకలు చూడండి. ఒక్క దగ్గర 20-30 ఒక అనస పండుకే 30-40 మించి ఉంటాయేమో పిలకలు. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవే మనకు విత్తనాలండి కొత్త పంట వేసుకోవడానికి. వీటిని నాటుకోవాలన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇవన్నీ మన నేచురల్గా దొరికేవండి, ఎటువంటి కెమికల్ లేకుండా స్వచ్ఛందంగా ప్రకృతి సహజంగా సహసిద్ధంగా పండేవండి. ఇలాంటి ఫ్రూట్స్ మనం తినాలి. మనకు మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ తినేట కంటే మన తోటలో నుంచి తీసుకొని తినడం చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, అదొకటి.